అలసిన వానికి ఒరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చ్ 19. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనను. 2 రాజులు 2:9. దేవుడు ఎలీషాను నమ్మకమైన తన సేవకునిగా ఎట్లు సిద్ధపరిచనో చూసిదము. ఆరంభంలో అతడు కేవలం ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడుగా ఉండెను. 2 రాజులు 3:11. పిహెచ్డి లేక ఏ ఇతర డిగ్రీ చదువుట కంటే కూడా ఈ పని బహు ప్రయోజనకరమైనది. డిగ్రీలు సంపాదించుటకు కష్టపడి చదివేవారు అనేక అనుమానములు కలిగిందురు. వారు బాగా చదివి ఎంతో జ్ఞానం సంపాదించి ఉండవచ్చును, కానీ వారు విశ్వాసంలో బలహీనంగా ఉందురు. ప్రభువు ఎలీషాను పిలిచినప్పుడు అతడు 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు కఠినమైన పనిలో నిమగ్నమై ఉండెను. 1 రాజులు 19:19. కాబట్టి ఎలీషా తాను ఏలియా చేతుల మీద నీళ్లు పోయి పని చేయుచు తన సమయమును వ్యర్థం చేసుకొనుచున్నానని తలంచి ఉండవచ్చును. దేశములో దేవుని కార్యములకు వ్యతిరేకులైన అనేక అబద్ధ ప్రవక్తలు, యెజబెలు వంటి శత్రువులు అనేకులుండిరి. ఇట్టి పరిస్థితుల్లో ఎలీషాకు భారమైన పని అప్పగించబడినది. ఎంతో ప్రాముఖ్యమైన అవసరత ఉన్నప్పటికీ చాలా సంవత్సరముల వరకు దేవుడు ఎలీషాకు పని అప్పగించలేదు. ఏలియాకు సేవ చేయుట ద్వారా ఎలీషా దైవిక క్రమమును, విధేయతను, దీనత్వమును నేర్చుకునేవాళ్ళను. ఇతర ప్రవక్తల పిల్లలు ఏలియా వద్ద నేర్చుకున్నట్టుకు వచ్చి లేఖనములను గురించిన గ్రహింపును, జ్ఞానమును పొంది దానితో తృప్తి చెంది వెళ్ళిపోయిరి. కానీ ఎలీషా వీటితో తృప్తి చెందలేదు. దేవుని కొరకు ఫలవంతమైన, శక్తివంతమైన సేవకుడు కావాలన్న గొప్ప కోరికను తన హృదయంలో కలిగిన వాడై అతడు ఏలియాకు పరిచర్య చేయుచూ వచ్చెను. చిట్ట చివరికి 2 రాజు 2:9లో భూమి మీద ఏలియా జీవితం ముగించబడు సమయంలో ఎలీషాకు ఏలియాను ఒక కోరిక కోరు అవకాశం లభించింది. అతడు పేరు ప్రతిష్టలు కానీ లోక సంబంధమైన లాభమును కానీ అపేక్షించలేదు. అయితే ఏలియాకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు తన మీదకి వచ్చినట్లు దయచేయమని అడిగాను. ఎందుచేతనగా తాను దేవునికి నమ్మకమైన, ఫలవంతమైన సేవకుడుగా కాగోరెను. దేవుని సేవించట్లో మన హృదయములలో మనము దురుద్దేశములు కలిగి ఉండకూడదు. ఎందుచేతనగా సాతాను యేసు ప్రభువును గూర్చిన సాక్ష్యము అవమానపరచబడి సంఘములలో కలవరం కలుగునట్లు చేసి వాటిని మన హృదయములలో ఉంచుటకు ప్రయత్నించును. డబ్బు విషయమైన తన ప్రేమను బట్టి ఎవరు అబద్ధ ప్రవక్తలో మనం సులభంగా చెప్పగలం. వారికి ఎంత ఆదాయం ఉన్ననూ వారికి తృప్తి ఉండదు. ప్రజల నుండి డబ్బు లాగుకుంటకై వారు ఏదో ఒక విధంగా వారి అక్కరలను తెలియజేయుదురు. ఎడతెగక తమ అవసరతలను సూచనప్రాయంగా వెల్లడి చేయుదురు. అటువంటి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండవలను. మాకు స్వస్థతా వరం కలదని కొందరు బోధకులు వెల్లడిపరుచుకుందరు. తమ స్వస్థతా వరం గురించి ఆకర్షణీయమైన ప్రకటన కాగితములు గోడలపై అంటించెదరు. విరివిగా ప్రచారములు గావించెదరు. అదే సమయంలో ప్రజల ఎదురు నుండి డబ్బు సంపాదించుటకు కుయుక్తితో కూడిన పన్నాగములు అనేకములు పన్నెదరు. అటువంటి వారందరి నుండి ప్రభువు మనల్ని భద్రపరచునుగాక. మన హృదయములలో ధనాశకు స్థలమివ్వగానే అధికంగా మనకు డబ్బు ఎక్కడ లభించునో ఆ స్థలమునకు సాతాను మనల్ని నడిపించు. ప్రసిద్ధి చెందవలనని కోరిక మనలో ఉన్న సాతాను మనల్ని పొగుడు వారి యొద్ద నడిపించును. ఆ విధంగా మనం దేవుని చిత్తములో నుండి వైదొలుగుదుము. సాతాను మన సొంత హృదయములే మనల్ని మోసగించినట్టు చేయును. ప్రభువా, నా హృదయములో నుండి అయోగ్యమైన తప్పు ఉద్దేశములన్నింటినీ తొలగించుము. నీవు ఏ సమయంలోనైనను ఎక్కడనైనను ఉపయోగించుకొనుటకు ఆత్మచేత నింపబడిన నీ సేవకునిగా నన్ను సిద్ధపరచుము అని మనం ఎడతెగక ప్రార్థించువారమై ఉండవలను. ప్రైజ్ ది లార్డ్.